వెల్కమ్ టు కీ టాక్స్. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగడం ఖాయమైందా? వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరగడం ఖరారు అనుకోవచ్చా? ఎస్, కేంద్రం చెబుతున్న సమాధానం చూస్తే అవునని అనిపిస్తోంది. సీట్ల సంఖ్య పెరిగితే ఏపీ తెలంగాణలో రాజకీయ డైనమిక్స్ ఎలా మారచ్చు? మరీ ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న కూటమిలో లెక్కలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని చూద్దాము. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ. 2014 నాటి విభజన చట్టం ప్రకారం ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపు అనేది లాంగ్ పెండింగ్ ఇష్యూగా ఉండిపోయింది. 11 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు ఈ విషయం మీద కేంద్రం దృష్టి సారించాల. రకరకాల కారణాలు ఉన్నాయి. 2026లో జనాభా లెక్కలు జరుగుతాయి కాబట్టి ఒక సంవత్సరంలో ఆ లెక్కలు పూర్తయితే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అప్పుడే ఇక్కడ కూడా సీట్ల సంఖ్య పెరుగుతుందని కేంద్రం చెబుతూ వస్తోంది. అట్లాగే మరికొందరేమో 2014లోని విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం ప్రత్యేకంగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెంచుకునే అవకాశం ఉందని 370 ఆర్టికల్ని రద్దు చేసినట్టే కాశ్మీర్లో ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి అని కేంద్రాన్ని అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ట్యాంగిల్ ఏంటంటే రాజ్యాంగంలో 170వ నిబంధనని విభజన చట్టంలోని 26వ సెక్షన్ 15వ సెక్షన్ కాంట్రాడిక్ట్ అవుతున్నాయి కాబట్టి రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇక్కడ సీట్ల సంఖ్య పెరుగుతుంది. రాజ్యాంగ సవరణ చేయటం కన్నా తొందరలో జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి అప్పుడే సీట్లు పెంచొచ్చు. ఎనీహౌ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల ముందే నియోజకవర్గాల పునర్విభజన ఉండొచ్చు అని కేంద్రం చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ తెలంగాణలో రాజకీయాలు ఎలా ఉండొచ్చు? మరీ ముఖ్యంగా ఏపీలో కూటమి అధికారంలో ఉంది కాబట్టి డైనమిక్స్ ఎలా మారొచ్చు? చంద్రబాబు ఈ మధ్యన పార్టీ నేతల సమావేశాల్లో పదే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు. బీహార్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో కూటమి గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. చంద్రబాబు ఎగ్జాంపుల్ ప్రకారమే చూస్తే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో సీట్ల పంపకానికి సంబంధించి, పార్టీ బలాలకు సంబంధించి ప్రతి ఎన్నికల్లోనూ హెచ్చుతగ్గులు రావడము, మరీ తీవ్రంగా విభేదిస్తే ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ రావడం కూడా చూసుంటాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో ఉన్న 119 సీట్లు 175కి పెరగాలి. అలాగే ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లు 225 కావాల్సి ఉంటుంది. 225 అయ్యే పరిస్థితి వస్తే గనక 50 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అలా పెరిగితే గనక మిగతా పార్టీలు ఎలాంటి వైఖరి అనుసరిస్తాయి? మరీ ముఖ్యంగా బీజేపీ. ఎందుకు అంటే రాష్ట్ర పునర్నిర్మాణం విషయంలో, విభజన హామీల విషయంలో, రాజధాని, స్టీల్ ప్లాంట్లు, రోడ్లు, పెట్టుబడులు ఈ అన్నిటిలోనూ కేంద్రం పాత్రే ఉంది అని ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్తున్న సమయంలో, కేంద్రం ఇతోధికంగా కాంట్రిబ్యూట్ చేస్తున్న సమయంలో బీజేపీ ఎక్కువ సీట్లు అడిగేందుకు అవకాశాలు సుస్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ టీడీపీ పొత్తన్న మాటే గాని గొర్రెకి బెత్తడే తోకన్నట్టు ఎప్పుడు బీజేపీ అనేది మైనర్ పార్ట్నర్ కంటే కూడా లీస్ట్ మైనర్ పార్ట్నర్ గా పొత్తులో ఉంటూ ఉంది. మీరు 99 ఎన్నికల నుంచి గత 25-30 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే వాస్తవం. అందుకోసమే రాష్ట్రాభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు, పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టిస్తున్నప్పుడు అదే అడ్వాంటేజ్ ని పొలిటికల్ గా తర్జుమా చేసుకోవాలి అనే ఆలోచన బీజేపీకి ఖచ్చితంగా ఉన్నట్టు కనబడుతోంది. అదే జరిగితే గనక పొలిటికల్ ఈక్వేషన్స్ మారి నామమాత్రపు పొత్తు కాకుండా ఇంటర్ డిపెండెన్స్ ఉండేలాగా, ఇండిస్పెన్సబుల్ ఫోర్స్ గా, అంటే బీజేపీని కాదని ఏపీ రాజకీయం నడిచేలా లేదు అనే అంత ప్రభావం చూపేలాగా సీట్లు బీజేపీ అడిగే అవకాశం ఉంది అని మనకి అర్థమవుతోంది. ఎందుకు అంటే చంద్రబాబే మహారాష్ట్ర, బీహార్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. పునర్విభజన జరిగితే గనక ఏపీ రాజకీయం ముఖ చిత్రం ఎలా మారుతుంది అనేది కనీసం ఊహకు కూడా అందదేమో. మీరేమంటారు? పునర్విభజన జరిగితే ఏ పార్టీ లెక్కలు ఎలా మారొచ్చు? ఏపీ రాజకీయం ముఖ చిత్రం ఎలా ఉండొచ్చు? ఇంట్రెస్టింగ్ కదా? మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.